అమరావతికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పిలుస్తారా? పిలిస్తే ఆయన వస్తారా? చాలా ఇంట్రెస్టింగ్ అంశం. ఎందుకంటే అమరావతి నగర నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా హడావుడి చేస్తుంది. భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఒక పెద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. దీనంతటికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలని, ఇతర ముఖ్యమైనటువంటి నేతల్ని కలుపుకొని పోయే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందా, లేకుంటే ఏకపక్షంగా సాగుతుందా? చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి రాజధాని నగర నిర్మాణ పనుల్లో అన్ని పార్టీలని, అందరినీ భాగస్వామ్యం చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా సిద్ధపడితే ఒక లెక్క, కాదంటే మరో లెక్క. ఎందుకంటే 2015 అక్టోబర్ 25వ తారీఖున స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది అమరావతికి. ఈ అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానం అందించారు. రావేల కిషోర్ బాబు లోటస్ పాండ్కి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కార్యక్రమంలో భాగస్వామి కాలేదు. దానికి కారణం తమకు ఆహ్వానించినటువంటి తీరు కానీ, తమకు ఇచ్చినటువంటి గౌరవం కానీ ప్రాధాన్యతాపరంగా సరిపోవడం లేదు అన్నది ఆనాటి మాట. రాష్ట్ర ప్రభుత్వం విపక్షాన్ని కలుపుకుని పోయేలా వ్యవహరించడం లేదు అంటూ ఆ రోజు వైఎస్ఆర్సీపీ తప్పుపట్టింది. చివరికి జగన్మోహన్ రెడ్డి లేకుండానే అమరావతి నగర నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆ తర్వాత 2019 ప్రారంభం వరకు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడంతోనే మొత్తం మూలన పడింది. అమరావతి నగర నిర్మాణం ఆగిపోయింది. అంతేకాకుండా 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన నిర్వహించాలి అనేటువంటి ప్రయత్నాలు చేశారు. అందుకు తగ్గట్టుగా ఆయన కొన్ని సన్నాహాలు కూడా చేసుకున్నారు. కానీ ఆయన అడుగులు ముందుకు పడకుండా న్యాయపరంగా అడ్డుకోవడంలో తెలుగుదేశం, అమరావతి రైతుల ఉద్యమం ఉపయోగపడ్డాయి. చివరికి 2024 సాధారణ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన మరుగున పడిపోయింది. ఇప్పుడు కూటమి మరోసారి అమరావతి నగర నిర్మాణ పనులకి శ్రీకారం చుడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తారా లేదా అనేటువంటి చర్చ మొదలైంది. ఒకవేళ ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? హాజరు కాకపోతే అమరావతి నగర భౌతవ్యం మీద, భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి కూడా వెనకాడుతున్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి సందిగ్ధంలో పెట్టుబడిదారులు కూడా ఉన్నారన్నట్టుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక మంది నేతలు కూడా చెబుతూ వచ్చారు. దాంతో ఇప్పుడు అమరావతి నగర నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం కాకపోతే భవిష్యత్తులో అమరావతిని రాజధానిగా ఆయన కొనసాగించే అవకాశం ఎంత అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగానే అమరావతిని రాజధానిగా కొనసాగించరు, ఆయన గెలిస్తే అమరావతి ఉండదు అనేటువంటి అభిప్రాయం బలపడితే ఇప్పుడు నిర్మాణ పనులు మొదలవుతున్నటువంటి అమరావతిలో అనేక మంది ఇన్వెస్ట్మెంట్స్ కూడా ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితిని చంద్రబాబు ఏ రీతిని అధిగమిస్తారు, ఏ రీతిన జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఎప్పటి వరకైతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తరపున ఏ పార్టీ నాయకుల్ని, ఏ పక్షాలని, ఏ ప్రజా సంఘాలని, ఏ కార్యకర్తల్ని కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి రీతిలో కార్యాచరణకైతే పూనుకోలేదు. మరి రాబోయే 4-5 రోజుల్లో ఎలాంటి ప్రయత్నం ప్రభుత్వ వైపు నుంచి చేస్తుంది, వైఎస్ఆర్సీపీ అందుకు ఎలా ప్రతిస్పందిస్తుంది? చాలా ముఖ్యమైనటువంటి అమరావతి భవిష్యత్తుని నిర్ణయించేటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి.